హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? చాలా లేట్ అవుతున్నాయి వీడియోస్. బట్ నేనేం చేయలేను. ఎందుకంటే వర్క్ చేసుకుంటున్నా, మేకింగ్ చేస్తున్నా, మళ్ళీ షిప్పింగ్ అసలు అన్నీ మేనేజ్ చేయడానికి అసలు టైం సరిపోవట్లేదు నాకు. ఈ మధ్యలో మళ్ళీ వీడియోస్ చేయాలంటే కొంచెం ఆహ్, చాలా లేట్ అయిపోతుంది నాకు. అందులో ఇప్పుడేంటంటే ఫెస్టివల్ సీజన్ కదా! ఇటు ఇంట్లో మేనేజ్ చేసుకోవాలి. ఇది మేనేజ్ చేసుకోవాలి. దట్ టూ ఏందంటే ఒకటికి 2 అంటే దగ్గర రిలేటివ్స్ ఉంటారు కదా! సో, ఆ ఎక్స్‌పైర్ అయినప్పుడు అక్కడికి వెళ్ళాలి. కంపల్సరీగా ఉంటాయి కదా! వెళ్ళటం, రావటం. ఈ మధ్యలో మళ్ళీ ఎంబ్రాయిడరీస్ వచ్చాయన్నమాట. హుడీస్ మీద ఎంబ్రాయిడరీస్. సో, ఇవన్నీ చేసేసరికి వీడియోస్ పెట్టడం లేట్ అయిపోతుంది. చాలా మంది పాపం కామెంట్స్ పెట్టారు. వాళ్ళ రిక్వైర్మెంట్ అంటే ఎక్స్‌ప్లనేషన్ కోసం. అవి ఏవి చేయలేదు. ఇంతవరకు అసలు నేను అసలు ఏ వీడియోస్ తీయలేదు. బికాస్ అదే ఈ వర్క్స్ నాకు సరిపోయాయి. బట్ స్టార్టింగ్ టుడే ఏంటంటే నేను యాక్చువల్‌గా 10థ్ నుంచి వాలంటైన్స్ డే ఆర్డర్స్ ఆ వాలంటైన్స్ డే హ్యాంపర్స్ లాంచ్ చేయాలని నా కాన్సెప్ట్. మధ్యలో అంటే ఫెస్టివల్స్ అనేది కామన్. అది నాకు తెలుసు. బట్ ఏంటంటే ఫస్ట్ రీజన్ వచ్చేసరికి మా తాతయ్య చనిపోయి ఈ సంవత్సరికం వచ్చి 10వ తారీఖు అనమాట. సో, 10థ్ లేదంటే 10థ్ ముందు 30థ్ అట్లా అనుకున్నాం. అలా అయిపోతే నెక్స్ట్ కంటిన్యూ అయిపోద్ది. సో, వర్క్ ఫినిష్ అయిపోద్ది అని అనుకున్నాం. మనం ఒకటి తలుచుకుంటే దైవం ఒకటి తలుస్తది అని అంటారు. మామూలుగా పెద్దలు మా మమ్మీ యూజ్ చేస్తదది. అట్లా మనం ఒకటి అనుకుంటే ఈ కాన్సెప్ట్, సిట్యుయేషన్స్ అన్నీ సెట్ కావు కదా! అట్లా నేననుకున్నాను. బట్ ఆ డేట్ ఏమైపోయిందంటే 18థ్‌కి షిఫ్ట్ అయిపోయింది మా తాతయ్యది. మేము ఆ డేట్స్ అంటే మేము హిందూస్. సో, అవన్నీ చూసుకుంటాం గదా! 18థ్‌కొచ్చింది. సో, 18థ్ వచ్చేసరికి ఓకే. అది 18థ్‌కి వచ్చిందా ఫస్ట్ నాకేందంటే నేను ఫిక్స్ అయిపోతా. ఆ డేట్ ఏదన్నా కొంచెం అటు ఇటు అయిందంటే కొంచెం టైం పడతది. దాంట్లో నుంచి నేను మళ్ళీ ఆ డేట్ నా మైండ్‌లో ఫిక్స్ చేసుకోవడానికి. ఓకే. అది మొత్తానికి ఎట్లనో 18థ్ అనుకున్నా. ఈ గ్యాప్‌లో ఏందంటే ఆహ్ ఈ ఓల్డ్ ఏజ్ ఉంటారు గదా! సో, కొంచెం నానమ్మలు, తాతయ్యలు అట్లా అవ్వచ్చు. వాళ్ళు ఒక ఇద్దరు ఎక్స్‌పైర్ అయ్యారు. సో, వాటికి మళ్ళీ అటెండ్ అవ్వాలి. సో, ఇవన్నీ మనకేం చెప్పి జరగవు గదా! సో, వాటికెళ్ళాలి. అవి అయిపోతే ఇంకేందంటే ఎంబ్రాయిడరీవి ఒక 3, 4 ఆర్డర్స్ ఉన్నాయి. అవి ఏందంటే చాలా టైమ్ టేకింగ్. వాటిని ఇట్లా ఇవన్నీ ఉండడం వల్ల ఏమైపోయిందంటే మొత్తంగా అంతా క్లమ్జీ అయిపోయింది. సో, నేను ఆర్డర్స్ అన్నీ చేసుకున్నా. బట్ వీటిలో ఏంటంటే నేను థ్రెడ్ బ్యాంగిల్స్ రిలేట్ అవ్వచ్చు. ఏది నేను వీడియోస్ చేసి పెట్టడానికి నాకు అవ్వలేదు. సో, ట్రై చేస్తాను నా బెస్ట్. ఎందుకంటే ఇప్పుడు వాలంటైన్స్ డే సీజన్ స్టార్ట్ అయింది. దానికి యాక్చువల్‌గా నేనెప్పుడు 10వ తారీఖున పెట్టాల్సిన హ్యాంపర్స్ ఆల్రెడీ చాలా మెసేజెస్ వచ్చాయి. ఎప్పుడు లాంచ్ చేస్తారు? ఎప్పుడు లాంచ్ చేస్తారు? అని చెప్పి. ఆహ్, సో, ఇంక నేనేమనుకున్నా అంటే ఒక 2 డేస్‌లో లాంచ్ చేద్దాము. ఇంకా ఆల్రెడీ అది డేట్స్ ముందుకొచ్చేస్తున్నాయి. సో, 2 డేస్‌లో లాంచ్ చేద్దాం అని చెప్పి ఆల్మోస్ట్ మెటీరియల్ అంతా కొన్నాను. సో, ఈ వీడియోలో ఏంటంటే మీకు మెయిన్‌గా బిహైండ్ ద సీన్స్ అంటే వాలంటైన్స్ డేకి ప్రిపరేషన్స్ నేను ఎలా చేసుకుంటాను. లైక్ మెటీరియల్ స్టాకప్ అవ్వచ్చు. ముందుగానే బేసెస్ అవ్వచ్చు. అంటే స్క్రాప్ బుక్స్ అవి వస్తాయి కదా! సో, వాటి బేసెస్ ముందుగానే రెడీ చేసి పెట్టుకోవడం అవ్వచ్చు. ప్రతీదీ ముందుగా నేను ఏవి రెడీమేడ్ అంటే రెడీమేడ్ కాదు. రెడీగా పెట్టేసుకుంటాను. హ్యాండ్‌మేడ్ మొత్తం నేను చేసేవన్నీ హ్యాండ్‌మేడ్. అవన్నీ చేసి రెడీగా పెట్టుకొని ఆర్డర్ రాగానే వెంటనే నేను కొంచెం త్వరగా ఇప్పుడు నాకు 1 అవర్ అయ్యేది ఒక హాఫ్ అన్ అవర్‌లో వర్క్ అయ్యేలాగా అవి రెడీగా చేసి పెట్టేసుకోవాలి అన్నది నా కాన్సెప్ట్ అనమాట. సో, అవన్నీ ఈ వీడియోలో నేను చూపిస్తాను. మెటీరియల్ స్టాకప్ అవ్వచ్చు. రెడీగా అన్నీ రెడీ చేసి పెట్టుకోవడం అవ్వచ్చు. లైక్ ఇదేంటంటే ఎక్కువగా స్మాల్ బిజినెస్ వాళ్ళు చేసే వాళ్ళకి అండ్ కొంచెం మనం ముందుగానే చేసేసుకుంటే తర్వాతకి ఫ్రీ అవ్వచ్చు కదా! అనే వాళ్ళకి ఇది బాగా సెట్ అవుతుంది. సో, ఎక్కువ టైమ్ సేవ్ చేసుకోవడానికి అన్నది నా కాన్సెప్ట్. సో, అది నేను మీకు అంటే నార్మల్‌గా చూపిస్తాను. నేనేం చేస్తాను, ఏంటి అన్నదంతా నేను ఈ వీడియోలో చూపిస్తాను. హోప్ మీకు ఈ వీడియో నచ్చుతది అనుకున్నా. ఎందుకంటే లాస్ట్ వీడియో నేను ఏదైతే 3:30 ఏఎం టు 11 పీఎం వరకు మొత్తం చూపించానో అది ఆల్మోస్ట్ నియర్ బై 1,000 వ్యూస్ రీచ్‌లో ఉందన్నమాట. ఆల్మోస్ట్ 900+ వ్యూస్ వచ్చాయి. ఇంకోటేంటంటే మనది సడన్ అనేం గాదు. ఈ మధ్య రీల్స్ బానే పోతున్నాయి నావి. వాటిల్లో ఒకటేంటంటే నేను 24 టిప్స్ చేశాననమాట. సో, అదైతే మనకి యూట్యూబ్‌లో ఫస్ట్ వీడియో పెట్టగానే 700+ వ్యూస్ వచ్చాయి. బట్ ఎక్కడో కొంచెం ఫోటో ఏదో కనిపిస్తుందని చెప్పి వాళ్ళు మళ్ళీ ఇంకోసారి పోస్ట్ చేయరు. అంటే ఓకే. ఎందుకంటే మనం కస్టమర్ ప్రైవసీని చాలా ఇంపార్టెంట్‌గా తీసుకోవాలి. కొంచెం అటు ఇటు అయినా వాళ్ళకి ప్రాబ్లమ్ అవుతుంది. సో, నేనేం చేశానంటే ఆ వీడియో తీసేసాను. తీసేసి మళ్ళీ వీడియో పోస్ట్ చేశా. సో, దానికి 200 వ్యూస్ వచ్చాయి. పర్లేదు నో ప్రాబ్లమ్. ఏదో ఒకటి వ్యూస్ వచ్చినా రాకపోయినా నాకేందంటే వీడియో ఉందంటే ఎవరైనా ఇన్‌స్టాలో, యూట్యూబ్‌లో అడిగినప్పుడు వాళ్ళకి
రెస్పాన్స్‌గా నేను ఆ వీడియోని ఈ ఐటెమ్స్ చెప్పడానికి వీడియో ఉంటే చాలన్నట్టు మళ్ళీ పోస్ట్ చేస్తే 200 వ్యూస్ వచ్చాయి. నో ప్రాబ్లమ్. అదేం ప్రాబ్లమ్ కాదు. నాకేందంటే కస్టమర్ ప్రైవసీ అనేది నేను చాలా ఇంపార్టెన్స్ ఇస్తా దానికి. సో, అది చేశాక ఏమైపోయిందంటే ఓరి నాయన! అసలు ఈ రోజైతే నాకు 30 ఉన్నాయి చార్ట్స్. అయన్నీ పాపం అందరూ అబ్బాయిలు, అమ్మాయిలు చాలా మెసేజ్ పెట్టినారు. 20 గిఫ్ట్స్ కావాలి, 19 గిఫ్ట్స్ కావాలి. సరే అని ఒక మెనూ చేశాననమాట. అవి షేర్ చేసి ఆల్రెడీ ఒక 20-28 చార్ట్స్‌కేమో రెస్పాండ్ అయ్యి రిప్లై ఇచ్చాను. ఇంకా ఒక 30 చార్ట్స్ ఉన్నాయి. బట్ నాకేందంటే అవి నేను రెస్పాండ్ అవుతూ కూర్చుంటే నాకు వర్క్ డిలే అయిపోతుంది. సో, దాన్ని త్వరగా రెస్పాండ్ అవ్వలేకపోతున్నా. అంటే ఇంకా నైట్ పడుకున్నప్పుడు అట్‌లీస్ట్ ఒక 10 షార్ట్స్‌కి రెస్పాండ్ అయ్యి తర్వాత ఇంక పడుకొనేస్తున్నా. ఇంక మళ్ళీ మనం నిద్రపోవడం గాని ఇంపార్టెంట్ కదా! ఒక 6 అవర్స్ పడుకొని మళ్ళీ లేచాక ఒక 10 షార్ట్స్‌కి రెస్పాండ్ అయ్యి సో, అట్లా బ్యాలెన్స్ చేసుకుంటున్నాననమాట. ఎందుకంటే కొంతమంది నేను రెస్పాండ్ అవ్వట్లేదని తిట్టేస్తున్నాననమాట. ఏంది ఇంత ఇర్రెస్పాన్సిబుల్‌గా ఉన్నారు అట్లా అనేసి. ఇర్రెస్పాన్సిబుల్ కాదు. నాకెవరు లేరు చేయడానికి. నేనొక్కదాన్ని హ్యాండిల్ చేసుకోవాలి. ఇక్కడ నేనుండే సిట్యుయేషన్ ఏందంటే నాకెవ్వరు హెల్ప్ చేయడానికి ఉండదు. మా తమ్ముడు వర్క్ చేసుకుంటాడు. తను మార్నింగ్ ఎళ్ళిపోతే ఈవినింగ్ వస్తాడు. అవ్వదు. ఇంక అమ్మకి సోషల్ మీడియా అంటే కష్టమైపోద్ది. సో, అండ్ మీరనుకోవచ్చు ఎవరైనా వర్క్ పెట్టుకోవచ్చు కదంటే నాకు అన్ని డబ్బులు రావు. నేను చాలా వీడియోస్ చెప్పాను. అన్ని డబ్బులొస్తే నేను ఎవరో ఒకరిని పెట్టుకోవాలి. ఈ అన్ని రీజన్స్ వల్ల నాకు లేట్ అవుతుంది వీడియో పెట్టడానికి. సో, ఇప్పుడైతే మనం వీడియోలోకెళ్ళిపోదాం. ఇప్పటికి చాలా లేట్ అయిపోయింది. సో, నా పేజ్‌లో ప్రెజెంట్ బెస్ట్ సెల్లర్స్ వచ్చేసరికి స్క్రాప్ బుక్స్. సో, స్క్రాప్ బుక్స్‌కి మొత్తం నీట్‌గా నేను బేస్ అయితే మేకింగ్ చేసుకుంటున్నాను. సో, నేను మార్నింగ్ స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ ఆఫ్టర్‌నూన్ వరకు ఏంటంటే నేను ఇవి కార్డ్‌బోర్డ్ ఉంది కదా! సో, అదంతా కటింగ్ అంటే సైజెస్‌ని బట్టి. సో, నేను ప్రొవైడ్ చేసే సైజెస్ వచ్చి 6x8 ఇంచెస్, 5x7 ఇంచెస్, 6x4 ఇంచెస్ అండ్ ఇంకొకటి యాడ్ చేశాననమాట. చాలామంది అడిగారు. కొంచెం అంటే 10x10 సెంటీమీటర్ స్క్వేర్ వస్తుంది కదా! స్క్వేర్ కాకుండా కొంచెం మీరు రెక్టాంగిల్‌లోని చూడండి అనంటే సో, 3x4 ఇంచెస్ యాడ్ చేశాను. స్క్వేర్‌లో వచ్చేసరికి 10x10 సెంటీమీటర్స్, 10x10 ఇంచెస్ అన్నమాట. సో, ఇవి అవైలబుల్ ఉన్న సైజెస్. సో, 10x10 ఇంచెస్ ఎక్కువగా రాదు నాకు. ఆర్డర్స్ రావన్నమాట. సో, అందుకని నేనేం చేశానంటే ఇంకా మిగిలిన ప్రతి సైజ్‌లో 5 ఆల్బమ్స్ వచ్చేలాగా సో, 5 మొత్తం సెట్ చేసి పెట్టేసుకుంటే అన్నీ నీట్‌గా అంటే బేస్ మొత్తం మేక్ చేసేసుకుంటే సో, మనకి ఇంకా ఆర్డర్ వచ్చినప్పుడు ప్యాటర్న్ షీట్స్ ఉంటాయన్నమాట. సో, నేను మీకు చూపిస్తాను. ఆల్రెడీ నేను ఇక్కడ కటింగ్ చేస్తున్నాను కదా! సో, కటింగ్ చేస్తూనే పక్కన ప్రింటర్‌లో ప్యాటర్న్ షీట్స్ నేను ప్రింటింగ్‌కి పెట్టేసాను. సో, అంటే వాటి పాటికి అవి ప్రింట్ అయిపోతాయి. నా వర్క్ పాటికి నా వర్క్ అయిపోతుంది కదా! అని చెప్పి నేను ఇంక వాటిని పక్కన పెట్టేసాను. సో, నేను వీడియో తీస్తుంది లేక మా మమ్మీ పాపం మధ్యలో వచ్చి మాట్లాడి వెళ్ళిపోయింది. ఆమెకు అసలు తెలీదు వీడియో తీసిన సంగతే, తీస్తున్న సంగతే తెలీదు ఆమెకి. ఇట్లా నేను ప్యాటర్న్ షీట్స్ దాంట్లో ప్రింటింగ్ పెట్టేసి ఇవి వర్క్ కంటిన్యూ చేస్తాననమాట. సో, అంటే ఇవి అయ్యేసరికి అవి గాని కొన్నైనా కంప్లీట్ అవుతాయి. సో, మొత్తం ఏంటంటే మనకి వాలంటైన్స్ డే వస్తుంది కాబట్టి టోటల్‌గా ఒక 50 షీట్స్ ప్రింటింగ్‌లో పెట్టేసాననమాట. అంటే ఒక షీట్ 2 టైమ్స్ వచ్చేలాగా పెట్టాను. సో, అండ్ ఇక్కడ ఇంకొక షీట్ నేనేం చూపిస్తానంటే లైక్ ఇవి కరెంట్ పోవటం లేకపోతే మధ్యలో డ్యామేజ్ అట్లా ఇట్లా ఏదో ఒకటి వస్తది కదా! సో, అప్పుడు ఫోటో షీట్స్ వేస్ట్ అయిపోతాయన్నమాట. సో, అవన్నీ ఆ వేస్టేజెస్ అన్నీ ఉంటాయి. అంటే డ్రాబ్యాక్స్‌గానే చూపించాలి కదా! ఎంతసేపు పాజిటివ్సే కాదు కాబట్టి అది గాని చూపిస్తున్నా. మొత్తానికి ప్రతి సైజ్‌లో అన్నీ 5 నీట్‌గా కట్ చేసి పెట్టేసుకున్నాను మొత్తం అన్నీ. బట్ కొన్ని ఏవైతే 5x7 ఇంచెస్ ఉంది కదా! అది 6x4 ఇంచెస్, 10x10 సెంటీమీటర్స్ మాత్రం ఎక్కువ అంటే 10 పీసెస్ చేసుకున్నాను. ఎందుకంటే అవి ఎక్కువ వస్తాయన్నమాట ఆల్బమ్స్ నాకు. ఆ సైజెస్‌లో ఎక్కువ తీసుకుంటారు కొంటారు. అందుకోసమనే అవి మాత్రం ఏంటంటే కొంచెం ఎక్కువ పీసెస్ ఉండేలాగా దాంట్లో 10 దీంట్లో 10 అంటే కటింగ్ చేసి పెట్టుకున్నా. కటింగే నాకు ఆఫ్టర్‌నూన్ వరకు అయితుంది. ఆఫ్టర్‌నూన్ చెప్పాలంటే 2-3 వరకు అదే అయిపోయింది. సో, వన్స్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు వాటికి ఏంటంటే కార్డ్‌బోర్డ్ కట్ చేస్తున్నాం. కార్డ్‌బోర్డ్‌ని కవర్ చేయాలి. సో, నేనేంటంటే నార్మల్ చార్ట్ కాకుండా మనకి 250 జీఎస్ఎంవి చార్ట్స్ బయట అవైలబుల్ ఉంటాయన్నమాట క్రాఫ్టింగ్ రిలేటెడ్. సో, ఆ చార్ట్స్ తీసుకొని నేను ఎక్కువగా వైటే ప్రిఫర్ చేస్తాను. సో, వైట్‌కి పైన ఏంటంటే ప్యాటర్న్ షీట్స్ స్టిక్ చేస్తానన్నమాట. సో, ఎవరైనా ఇంకా
మాకు బ్లాక్ మిగతా ప్యాటర్న్ షీట్స్ కావాలి అట్లా అన్న వాళ్ళకి మాత్రమే ప్రిఫర్డ్‌గా చేస్తాను. లేదంటే మొత్తం అన్ని వైట్‌గానే చేస్తాను. అండ్ వన్స్ మనకేంటంటే పైన కవర్ చేసుకున్న తరువాత మనకి ఇన్‌సైడ్ కార్డ్ స్టాక్ అంటాం. మళ్ళీ అది వేరే మెటీరియల్ అనమాట. దాంతోటి ఇన్‌సైడ్ పేజెస్ అయితే స్టిక్ చేసుకోవాలి. సో, నేను ఇన్‌సైడ్ పేజెస్ చేసుకోవడానికి ఏం చేస్తానంటే టాకీ టేపు, టిష్యూ టేప్ అని ఉంటాయి. సో, వాటితోటి నేను ఇన్‌సైడ్ మొత్తం అన్నిటిని నీట్‌గా కట్ చేసుకుంటాను. నాకు చాలామంది అడిగారు స్క్రాప్ బుక్ ఎలా మేకింగ్ చేసుకోవాలి? ఇది హ్యాండ్‌మేడా? రెడీమేడా? మాకు ఇది నేర్పించండి. ఇది ప్రాసెస్ చెప్పండి అని చెప్పి. సో, నేను ట్రై చేస్తాను. ఎప్పుడైనా నాకు టైం ఉంటే నేను ఇది బేసిక్‌గా ఎట్లా చేస్తారు ఏంటి చెప్పడానికి ట్రై చేస్తాను. చాలామంది అడిగారు తెలుగులో ఎవరు ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. అందరూ హిందీ వాళ్ళే ఉన్నారు. సో, తెలుగులో అంత క్లియర్‌గా మాకు చెప్పట్లేదు ఎవరు అని చెప్పి. సో, నేను ఆల్రెడీ థ్రెడ్ బ్యాంగిల్స్ చెప్తున్నా. మళ్ళీ ఇది చెప్పేస్తే కష్టమైపోద్ది కదా! చూస్తాను. బట్ నాకు టైం దొరికితే మాత్రం కంపల్సరీగా అట్‌లీస్ట్ చిన్నదైనా ఒకటి మేకింగ్ చేసి ఏదో ఒక టైంలో నేను వీడియో అప్‌లోడ్ చేస్తాను. సో, స్క్రాప్ బుక్స్ మొత్తం నైట్‌కంతా రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను. అండ్ ఈ గ్యాప్‌లో ఏంటంటే నేను అక్రిలిక్ కట్స్ ఆల్రెడీ మీరు స్క్రాప్ బుక్స్ ఎవరైతే చూస్తుంటారో వాటికి నేను ఎక్కువ అక్రిలిక్ కట్స్ వాటికి హ్యాంపర్ బాక్సెస్‌కి వాటికి యూజ్ చేస్తున్నాననమాట. సో, ఇవి గాని ఒక్కొక్క ఫాంట్ అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క వర్డ్‌లో 5 పీసెస్ తెప్పించేసుకున్నాను. ముందుగానే స్టాక్ తెప్పించేసుకున్నాను. సో, ఇవి మనకి రాబోయే అకేషన్ వాలంటైన్స్ డే కాబట్టి వాలంటైన్స్ డే రిలేటెడ్ ఒక 5 తీసుకొని మిగిలినవన్నీ హ్యాపీ బర్త్‌డే, లవ్ యూ అండ్ హ్యాపీ మూమెంట్స్ అవ్వచ్చు, హ్యాపీ యానివర్సరీ అవ్వచ్చు, అవర్ స్టోరీ. సో, ఇవన్నీ ఎండీఎఫ్ ప్లస్ అక్రిలిక్ కట్స్ అన్నిట్లో ప్రతి దాంట్లో 5 పీసెస్ ఆర్డర్ చేసి నేను తెప్పించుకున్నాను. సో, ఈ గ్యాప్‌లో అంటే ఇవన్నీ మేకింగ్ చేస్తూనే ఈ స్క్రాప్ బుక్స్ చేస్తూనే మధ్యలో నేను ఆర్టీసీకెళ్ళి ఇది వాళ్ళ పార్సెల్ ఆర్టీసీకి వేశారు. ఆర్టీసీకెళ్ళి మా మమ్మీతో పాటు మళ్ళీ ఈ పార్సెల్ తీసుకొచ్చి పక్కన పెట్టి మళ్ళీ స్టార్ట్ చేసి స్క్రాప్ బుక్స్ అన్ని మేకింగ్ చేశాను. సో, వన్స్ అవన్నీ ఫినిష్ చేసిన తర్వాత నేను మళ్ళీ వీడియో తీస్తూ చూపిస్తున్నాననమాట. సో, ఇవన్నీ స్టాక్ పెట్టుకున్నాను రెడీ. ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు. ఇవి ఎక్స్‌ట్రా పేమెంట్ అవుతాయని చెప్పినా పర్లేదు. దానికి ఒక 100, 150 పే చేసి తీసుకుంటాం అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. అందుకోసమని కొంచెం స్టాక్ ఉంటే రెడీగా వాళ్ళు ఆర్డర్ చేయంగానే పెట్టి ఇవ్వచ్చు కదా! అని చెప్పి నేను వీటిని గాని ఇవి నాకు ఆల్మోస్ట్ 4,000-5,000 పడినాయన్నమాట. అన్నిట్లో 5 పీసెస్ ఎన్నున్నాయి నాకు సరిగ్గా గుర్తులేదు గానీ బట్ ఇవే అంత కాస్ట్ పడ్డాయి నాకు. అండ్ సో, ఇలా ప్రతీదీ అన్నమాట. ప్రతీదీ నేను నీట్‌గా స్టాక్ అంటే రెడీ చేసేసుకున్నాను. సో, ఈ డే మొత్తం నాకేంటంటే స్క్రాప్ బుక్ మేకింగ్‌కే సరిపోయింది మొత్తము. అండ్ ఇది అక్రిలిక్స్ అవి అంటే బయటెళ్ళి ఇంకా అవి తీసుకొనొచ్చాను. మీషో నుండి నేను ఈ గ్రాస్ ఆర్డర్ పెట్టుకున్నాను. ఇదైతే చాలా అఫోర్డబుల్. 100 గ్రామ్స్ జస్ట్ నాకు ₹80 మాత్రమే పడిందనమాట. అండ్ హ్యాంపర్స్‌కి ఇది చాలా ఎక్కువ యూజ్ చేస్తాను నేను ఈ గ్రాస్. సో, ఎవరికైనా కావాలంటే లింక్ ప్రొవైడ్ చేస్తాను. మీరు కొనాలనుకుంటే వెళ్ళి లింక్ ద్వారా కొనండి. హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఇన్‌కేస్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా కష్టాన్ని గుర్తించండి. లెట్స్ క్యాచ్ అప్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.